కార్తీక దామోదరాయ నమః. అందరికీ నమస్కారం అండి. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పల్లె ప్రపంచం. ఈరోజు కార్తీక పురాణంలో 11వ అధ్యాయం పారాయణ చేసుకుందాం. మందదుడు పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి చింటిని. ఇంకనూ దీని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసము అందు విష్ణువును అవిసె పూలతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసిన ఫలము కలుగును. విష్ణువాచనాంతరము పురాణ పఠనము చేయించినను విననను వినిపించినను అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుదురు. దీని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పుకుండేది. మాట్లాడకుండా అంటే అలా చెప్పుకుంటూ మాట్లాడుతుంటే ఇలాంటి అని అది కంటిన్యూ చేద్దాం. పూర్వము కళింగ దేశమున మందదుడును విప్రుడు గలడు. అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు అక్కడనే భుజించుచు మద్య మాంసాది పానీయాలు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధనములను ఆచరించులను పాటించక దురాచారుడై మరుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతిమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతే దైవము గాయించి విసుగు చెందక సకలోపచారాలు చేయుచు పతివ్రత ధర్మము నిర్వర్తించుచుండెను. మందదుడు ఇతరుల ఇండ్లలో వంటవాడిగా పనిచేయుచు ఇండ్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగాను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవచే దొంగతనములు చేయుచు దారి కాచి బాటసారులను బాధించుచు వారి వద్దనున్న ధనము వస్తువులను అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని బడి పోవుచుండగా అతనికి భయపెట్టి కొట్టి ధనమును అపహరించుచుండగా అక్కడికి మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని చంపి ధనము మూట కట్టుకొని వచ్చుచుండెను. సమీపించుచున్న ఒక గుహ నుండి వ్యాక్ష మొదటి గాండ్రింపు వచ్చి కిరాతకునిపై పడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను. కానీ ఆ పులి నుండి తన పంజాతో కిరాతకుడిని కొట్టిచుండడు వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను. ఈ విధముగా ఒకే కాలమున కూడా యమలోకమున 4 విధములుగా హత్యలు చేసి చనిపోయినందున ఆ 4 కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము కక్కుచు బాధపడుచుండేది. మందదుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచారిణి అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషిపుంగోడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి ఆర్జపాద్యములచే పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త కానీ సంతానము కానీ లేరు. నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్న దానను కాన నాకు మోక్ష మార్గము ప్రసాదించమని బ్రతిమలాడుకొనెను. ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి, అమ్మ, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినమును వృధాగా పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు. నేను చమురు తీసుకువచ్చేదను. నీవు ప్రమిదను వత్తిని తీసుకుని రావలెను. దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీకుందును అని చెప్పుచుంటూనే అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయములకు వెళ్ళి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి 2 వత్తులు వేసి ఋషి తెచ్చి నూనెని ప్రమిదలో పోసి దీపారాధన చేసెను. అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారికెల్లా ఈరోజు రాత్రి ఆలయమునందు జరుగు పురాణము కాలక్షేపమునకు రమ్మని చెప్పాను. ఆమె కూడా ఆ రాత్రి అందు పురాణము వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనలో కాలం గడుపుచు కొంతకాలమునకు మరణించెను. ఆమె పురాణాత్మరాలు గుట్ట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుపోయేది. కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషముండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకుపోయేది. అచట నరకమునందు మరీ 3 బాధపడుచున్న తన భర్తను చూచి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి 3 ఈ నరక బాధంచుని కాక నా యందు దయ ఉంచి వారిని ఉద్ధరింపడని ప్రాధేయపడెను. అంతా విష్ణుదూతలు, అమ్మ, నీ భర్త బ్రాహ్మణుడై ఉండిచు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనను, రెండో వాడు కూడా బ్రాహ్మణుడైనను
అతడు కూడా ధనాశచే ప్రాణయుతుని చంపి ధనమాచరించెను. 3వ వాడు వ్రాగ్రము. 4వ వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడే జనించుచు అనేక అత్యాచారాలు చేసి 12 రోజున కూడా తైలలేపనము మద్య మాంసభక్షణ చేసిన వాడుగా పాపాత్ముడైనను. అందుకే ఈ నలుగురు నరక బాధలు అనుభవించుచున్నారు అని వారి చరిత్రలు చెప్పారు. అందుకామె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపడని ప్రార్థించగా అందుకల దూతలు, అమ్మ, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి వేసిన ఫలము రాక్షునకు, ప్రమిద ఫలము కిరాతకునకు, పురాణ వినుటలను కలుగు ఫలము ఆ విప్రునకు దారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందుకామె అట్లే దారపోసెను. ఆ నలుగురు ఆమెనే కడుకు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు వెళ్ళిరి. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణం వినుట వలన, దీపం వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగినో వింటివి కదా అని వశిష్ఠుల వారు నుడివిరి. 11వ అధ్యాయం పారాయణ సమాప్తం. ఇంకా కంటిన్యూషన్గా ఈరోజు 12వ అధ్యాయం కూడా పారాయణం చేసుకుందాం. 12వ అధ్యాయము ద్వాదశి ప్రశంస. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామ మహిమను గురించి వివరించెదను వినుమని వశిష్ఠ మహారాజు ముని ఈ విధంగా తెలియజేసిరి. కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచనము చేయవలెను. తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి సాయంకాలము శివాలయమునకు కానీ విష్ణాలయముకు కానీ వెళ్ళి దేవునకు పూజించి నక్షత్ర దర్శనము చేసుకొని పిమ్మట భుజించవలెను. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలిగేటియే గాక మోక్షము కూడా పొందును. కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతం ఆచరించినచో 100 రెట్లు ఫలము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసము నుండి ఆ రాత్రి విష్ణాలయముకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసిన మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును. ఈ విధముగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసినంత పుణ్యము కలుగును. దానికంటే నందికముగా ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపుపై నుండి లేచును గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము. ఈ రోజున శ్రీమంతులైన వారి ఆవు కొమ్ములను బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు పెన్ని డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణుకు దానమిచ్చిన ఎడల ఆ యావు శరీరయందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకములో స్వర్గసుఖములందురు. కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును. మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం ఇచ్చిన వారు పూర్వజన్మయందు చేసిన సకల పాపాలు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవితలు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు ఇహపరాసుకాలు పొందును. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు కానీ సాలగ్రామమును కానీ ఒక బ్రాహ్మణుకు దానం ఇచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును. దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు, శ్రద్ధగా ఆలకింపము. సాలగ్రామ దాన మహిమ. పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకానొక పల్లె అందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగులు దురాపచారుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక పేదలకు దాన ధర్మాలు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమై స్నానం చేయక పరుల ద్రవ్యము నెట్టులా అపహరించునా అను తలంపుతో కుచ్చుత బుద్ధితో కలిగి కాలమును గడుపుచుండెను. అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపించుచున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను. మరికొంత కాలమునకు తన సొమ్ము తనకివ్వమని అడగగా ఆ విప్రుడు, అయ్యా,
తనకి ఇవ్వవలసిన ధనము 1 నెల రోజుల గడువులో ఇవ్వగలను. మీ రుణము ఉంచుకోను. ఈ జన్మలో తీర్చుకోగలను అని సవినయంగా వేడుకొనెను. ఆ మాటలకు కోమటి మండిపడి, అట్లు వీలు లేదు. నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వవలెను. లేని ఎడల నీ కంఠము నరికివేయుదును అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకొని కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాను. ఆ కోమటి భయపడి అక్కడే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొని పోయేదని దడిచి తన గ్రామంకు పారిపోయాను. బ్రాహ్మణహత్య మహాపాపం గనుక అప్పటి నుండి ఆ వైశ్యులకు బ్రాహ్మణహత్య పాపము మావహించి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరి కొన్నాళ్ళకు మరణించును. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుని పోయి రౌరవాది నరక కూపమున బడద్రోసిరి. ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయుచు పుణ్యకారములు ఆచరించుచు నీడ కోరడై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించును. ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియగు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేంచేసిరి. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణయములాచరించి విష్ణుదేవుని భావించి ఆర్జపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేను తమ దర్శనము లభించినది. నేను ధన్యుడను. నా జన్మ తరించినది. నా ఇల్లు పావనమైనది. శక్తి కొలది నే చేయు సత్కార్యమును స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడై వేడుకునేను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీర, నేను నీకొక హితవు చెప్పదలిచి వచ్చి తిని. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలము కలుగును. 4 జాతులలో నేనా జాతి వారైనను, స్త్రీ అయినను, పురుషుడైనను, జారుడైనను, చోరుడైనను, పవిత్రుడైనను, వ్యభిచారి అయినను కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్టగా ఉపవాసం ఉంచి సాలగ్రామ దానము చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మయందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకములో మహానరక అనుభవించుచున్నాడు. అతన్ని ఉద్ధరింపుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు. అట్లా చేసి నీ తండ్రి రుణము తీర్చుకొను అని చెప్పెను. అంతటా ధర్మవీరుడు, నారద మునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటని. అటువంటి దానము చేయక నా తండ్రికి మోక్షం కలుగుటప్పటికీ సాలగ్రామ దానమని రాత్రి దానం చేసి నంత మాత్రాన ఆయనకు ఎట్లా ఉద్ధరింపబడినని ఆ సంశయం కలుగుచున్నది. దీనివలన ఆకలి కొన్నవాని ఆకలి తీరునా, దాహం కొన్నవారికి దాహం తీరునా కాక ఎందుకని దానం చేయవలెను? నేను సాలగ్రామ దానం మాత్రము చేయజాలని నిష్కరణంగా పలికెను. ధర్మవీరుణ్ణి అవివేకమునకు విచారించి, వైశ్యుడా, సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని గావింపనెత్తిది. ఈ దాన తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాను. ధర్మవీరుడు ధనబలము గలవాడై యుండియు దాన సామర్థ్యము కలిగియుండియు కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయాను. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టినంత చేత మరణానంతరమేడు 7 జన్మల యందు పులి అయి పుట్టి, మరి 3 జన్మల యందు వానరమై పుట్టి, 5 జన్మల ఎద్దు పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించిండును. అట్లు జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణింట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుకు ఒక విద్వాంసునికి ఇచ్చి పెండ్లి చేసెను. పెండ్లి అయిన కొంతకాలముకు ఆమె భర్త చనిపోయాను. చిన్నతనమందే ఆమెకు కష్టములు సంభవించుందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి.
తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందుకు వలన కలిగినాయని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలాగ్రామ దానము చేయించి నాకు బాల వైవిధ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపమును నశించుగాకమని చెప్పించి సాలాగ్రామ దాన ఫలము దారబోయించెను. ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన ఆ సాలాగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించును. పిదప ఆ నూతన వధూవరులు చిలకాలము సకల సౌఖ్యాలతో జీవించి జన్మానంతరము స్వర్గమును కరిగిరి. మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలాగ్రామ దానము చేయుచు ముక్తి నొందెను. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలాగ్రామ దానము చేసినను దాన ఫలము ఇంతిగా కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవు ఆ సాలాగ్రామ దానము చేయుము. 12వ అధ్యాయం పారాయణ సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.